ప్రపంచ దేశాల ముందు భారత కీర్తిని ఇనుమడింప చేసిన మహనీయుడే శ్రీ స్వామి వివేకానంద. రాజంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు స్వామి వివేకానంద విగ్రహానికి బీజేవైఎం మండల అధ్యక్షులు పత్తిపాటి నవీన్ కుమార్ అధ్యక్షతన పుష్పాంజలి ఘటించడం జరిగింది. సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ 132 సంవత్సరాల క్రితం ఇదే రోజు 1893 సెప్టెంబర్ 11వ తేదీన ప్రపంచ మహాసభల్లో భారతదేశ వారిని వినిపించిన రోజు. నేడు ఒక సాధారణ వ్యక్తిగా వెళ్లి వారి ఉపన్యాసంతో ప్రపంచ దేశాల ముందు భారత కీర్తిని ఇనుమడింప చేసిన మహనీయుడు శ్రీ స్వామి వివేకానంద అని అన్నారు. తన ప్రసంగం మొదటిలోనే అమెరికన్ సోదర సోదరి మనులారా, మాకు మీరిచ్చిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సాంప్రదాయం తరఫున మీకున అభివాదనాలు. సమస్త మతాలకు సమస్త ధర్మాలకు తల్లి అన్న దగ్గర సనాతన ధర్మం పేర మీకు నా అభివాదాలు. నానా జాతులతో నానా సాంప్రదాయాలతో కూడిన భారతదేశ జనం తరఫున మీకు నా అభివాదాలు అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించి ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే విధముగా అనర్గళంగా తన ప్రసంగాన్ని పూర్తి చేయడం ఏదైతే ఉందో ఈ రోజు సెప్టెంబర్ 11 దాన్ని గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారన్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పురుషోత్తం, వైస్ ప్రిన్సిపల్ నర్సయ్య, బీజేపీ రాష్ట్ర అధికార ఓబీసీ ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ, బీజేవైఎం మండల అధ్యక్షుడు పత్తిపాటి నవీన్ కుమార్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు రమణారెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు హిమగిరి యాదవ్, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 11 స్వామి వివేకానంద ప్రపంచ మహాసభల్లో మాట్లాడిన దినం. మన దేశ కీర్తిని ఇనుమడింపు చేసిన రోజు ఈరోజు. అటువంటి రోజును మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానందకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రిన్సిపాల్ పురుషోత్తం గారికి, వైస్ ప్రిన్సిపల్ సుబ్బనర్సయ్య సార్ గారికి, మిగతా విద్యార్థులకు, మా తోటి నాయకులకు, కార్యకర్తలందరికీ నమస్కారం. స్వామి వివేకానంద మనకు తెలుసు 1863 జనవరి 12వ తారీఖున జన్మించారు. మరి 1893 అంటే 30 సంవత్సరాలకి వారు అమెరికాకి వెళ్ళారు. మరి అమెరికా వెళ్ళిన తర్వాత ఇందాక సార్ చెప్పినట్టు ఆయన కాషాయం గుడ్డలు వేసుకొని ఒక మూల కూర్చోంటే మనకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. 9వ తారీఖు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా 11వ తారీఖు ఇచ్చారు. మరి ఇచ్చిన వెంటనే ఆయన మొట్టమొదటి ప్రసంగం అమెరికన్ సోదరి మనులారా అని ప్రారంభించడం జరిగింది. అంతవరకు అమెరికాలో మాట్లాడిన ఏ వ్యక్తి కూడా బై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నవాడే లేడు. ఈయన ఆ మాట అన్న తర్వాత సభ మొత్తం లేచి కరతాళ ధ్వనులతో మారు మోగింది. ఆయన చెప్తూ, నేను అత్యంత ప్రాచీనమైన యతి సాంప్రదాయాలకు విలువనిచ్చే దేశం నుంచి వచ్చాను. మా దేశం తరపున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అంటూ మన దేశ గొప్పతనాన్ని తన ప్రసంగంలోనే చెప్తూ వచ్చాడు. మేము ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశం, ప్రపంచంలోనే అందరికీ కట్టుబొట్టు నేర్పిన దేశం, మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఉన్న దేశం. ఇటువంటి గొప్ప దేశం భారతదేశం. ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో భాషలు, ఎన్నో రకాల మతాలు, కులాలు, అన్నిటిల మధ్యలో కూడా సమైక్యంగా జీవిస్తున్నటువంటి గొప్ప దేశం మాది అని ప్రపంచానికి చాటి చెప్పారు. అప్పటి వరకు ఇండియా అంటే ప్రపంచంలో ఒక చిన్న చులకన భావన ఉండేది. ఏది పాములు ఆడించుకునే వాళ్ళు, వీళ్ళు పాములతో పాటలు పాడించేవాళ్ళు అనే ఒక చిన్న భావన ఉండేది. అటువంటి భావన ప్రపంచ మేధావులందరికీ కూడా ఆయన ప్రసంగంతో తొలగిపోయింది. భారతదేశం ఆ రోజు నుంచి చూడడం వాళ్ళ కోణం వేరే అయిపోయింది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ రోజు నుంచి మొదలైంది. ఈ దేశంలో ఎంతో ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక చింతన ఉందని చెప్పి ప్రపంచం మొత్తం ఇప్పుడు మన దగ్గర ఉన్న మఠాలు, దేవాలయాలకు వచ్చి ఇక్కడ యోగా చేసుకుంటున్నారు, ఆధ్యాత్మిక చింతన పొందుతున్నారు.
అంటే ఆనాడు స్వామి వివేకానంద ఆ ప్రపంచ మహాసభల్లో చెప్పిన విషయాన్ని కాబట్టి ఆ సందర్భంగా మనం అందరం కూడా సెప్టెంబర్ 11కు ఎంత ఇంపార్టెంట్ ఉందో యువతీ యువకులు మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ దేశ భావి భారత పౌరులు కాబట్టి మనందరం మీ అందరి మధ్యలో ఒకసారి గుర్తు చేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించినందుకు మీ అందరికీ పాఠశాల ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.